నా ప్రియా సహోదరి సహోదరుడా, ఈనాడు ప్రజలు స్నేహాల వల్ల ఎక్కువ మంది చెడిపోతున్నారు. కారణం స్నేహితులు మంచివారు కాకపోవడం. వారు లోక సంబంధమైన జీవితాలను గడుపుతూ ఉన్నవారు, మోసాలకు అలవాటు పడినవారు, దొంగతనాలకు అలవాటు పడినవారు, వ్యభిచారానికి అలవాటు పడినవారు, జూదానికి అలవాటు పడినవారు. ఇటువంటి వారితో స్నేహాలు చేస్తూ ఉన్నప్పుడు జీవితాలు ఎలా మంచిగా ఉంటాయి? కుటుంబాల్లో నెమ్మది సమాధానం ఇలా ఉంటుంది. మీ కుటుంబాలు ఎందుకు పెద్ది లోనికి వస్తాయి? మీ యొక్క స్నేహం మంచి వారితో కదా ఉండాలి. వాక్యము చెబుతుంది, తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని. నాతో సహవాసం కలిగి ఉన్నవారు ఏ ఒక్కరు చెడిపోయినట్టు చరిత్రలో లేదు. బాగుపడిన వారు తప్ప, బాగు చేసేవారు తప్ప, ఎవరిని చెడిపేవారు, చెడగొట్టేవారు, నాతో సహవాసం చేసేవారు ఉండరు. మీరు నాతో సహవాసం చేయండి. మీ జీవితాన్ని, మీ కుటుంబాలను అభివృద్ధి